మండల కేంద్రమైన కొల్లిపర సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ బివి రంగారావు సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ల పనితీరును, కార్మికుల సిబ్బంది పనితీరును పరిశీలించి చాలా బాగుందని తెలియజేశారు. రేపు మహిళా దినోత్సవం ఆదివారం రోజు నుంచి పేషెంట్లకు, గర్భిణీ స్త్రీలకు భోజన వసతులు సదుపాయం కలదని తెలిపారు. గుండెపోటుతో హాస్పిటల్కు వచ్చిన పేషెంట్లకు మెరుగైన వైద్యం కోసం 47,000 రూపాయలు ఖరీదు చేసే వ్యాక్సిన్ అందుబాటులో ఉందని తెలిపారు. హాస్పిటల్లోని రికార్డులు తనిఖీ చేసిన అనంతరం వైద్యులను కొనియాడారు. హాస్పిటల్కు వచ్చిన పేషెంట్లను మెరుగైన వైద్యం అందించాలని తెలియజేశారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బివి రంగారావు. నేను డిసిహెచ్ఎస్ గుంటూరు. ఈరోజు నేను ఇక్కడ వచ్చేసి విజిట్ చేయడం జరిగింది ఆ కొల్లిపర సిహెచ్సిని. ఇక్కడ మనకి ఎన్పాస్ అని నేషనల్ క్వాలిటీ ఆఫ్ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అనేది ఒక సంస్థ ఉంది. వాళ్ళు మనకి 3 రకాలుగా హాస్పిటల్ని పరీక్ష చేస్తారు. ఇంటర్నల్ ఎగ్జామినేషన్, స్టేట్ ఎగ్జామినేషన్ అండ్ సెంట్రల్ టీమ్ వచ్చేసి విజిట్ చేస్తుంది. ఆ సందర్భంగా స్టేట్ టీమ్ విజిట్ మనకు ఈ నెల 19 తారీఖు లోపల కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. స్టేట్ టీం వచ్చి మన హాస్పిటల్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, ట్రీట్మెంట్, తర్వాత ఇతర డాక్టర్స్ ఫెసిలిటీస్ కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ ఎలా ఉన్నాయి అన్నీ చూసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు గవర్నమెంట్కి. అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా, అవి కరెక్ట్గా చేస్తున్నారా లేదా, రేపు టీం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా సక్రమంగా ఉండేటట్టుగా ఉండడానికి చూడడం కోసం నేను ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. అన్ని ఓపీ విభాగము, ల్యాబ్, ఎక్స్రే తర్వాత అన్నీ కూడా చూడడం జరిగింది, పరిశీలించడం జరిగింది. ఆ తదనంతరం ఇక్కడ మీటింగ్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాం. డిస్ట్రిక్ట్ క్వాలిటీ టీమ్ అని మనకు డిస్ట్రిక్ట్ కూడా ఒక క్వాలిటీ టీం దీనికి సంబంధించింది. వాళ్ళు వాసరాజు గారు, మాధవి గారు వచ్చారు. ఇంకొక ఎక్స్టర్నల్ అసిస్టర్ డాక్టర్ తేజ గారు కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా కూర్చొని అన్ని రికార్డ్స్ సమగ్రంగా పరిశీలించడం జరిగింది. అన్ని వసతుల్ని కూడా ఇక్కడ పరిశీలించడం జరిగింది. తర్వాత వచ్చేసి డాక్టర్స్, గైనకాలజిస్ట్ డాక్టర్ గారు ఒక్కరు లేకపోవడం వల్ల ఒక డాక్టర్ని మనం ఇవ్వడం జరిగింది. ఒక డాక్టర్ వీక్లీ వన్సే వస్తారు కాబట్టి కొద్దిగా డెలివరీస్ విషయంలో కొద్దిగా మనం పూర్తి స్థాయిలో సర్వీసెస్ ఇవ్వలేకపోతున్నాం. కానీ దానికి కవర్ చేయడం కోసం నేను గైనకాలజిస్ట్ 2 రోజులు, ఇంకొక తెనాలి హాస్పిటల్ 2 రోజులు త్వరలో ఇవ్వబోతున్నాను. రేపు ఎల్లుండిలో ఆర్డర్స్ ఇస్తాం వాళ్ళకి. అట్లాగే ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. జనరల్ సర్జన్ డాక్టర్కి గైనకాలజీలో ట్రైనింగ్ ఇవ్వడం కోసం తెనాలి హాస్పిటల్కి పంపిస్తున్నాం. ఆమె స్కానింగ్ అన్నీ కూడా ట్రైనింగ్ వచ్చి ఇక్కడ సర్వీస్ ఇస్తారు. చిన్నపిల్లల డాక్టర్ ఉన్నారు, మందు డాక్టర్ సూపరింటెండెంట్ గారు కాబట్టి ఇంకా మనకు ప్రాబ్లం లేదు. కాబట్టి డెలివరీస్ కూడా తొందరలో పెరుగుతాయని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇకపోతే ఓపీ, ఐపీ, ఓపీలో మనం 80% పైన ఓపీ వస్తుంది. గతంలో ఇక్కడ 20% కంటే ఎక్కువ ఓపీ ఉండేది కాదు. ఇప్పుడు అలాగే ఇన్పేషెంట్స్ కూడా ఇప్పుడు 40 to 60%, సీజన్లో 80% కూడా ఉన్నారు. ఈవెన్ బెడ్స్ 80% కూడా ఉండింది. కాబట్టి ఐపీ, ఓపీ పర్వాలేదు. ఇప్పుడు మనకు గతంలో డాక్టర్స్ కొరత ఉండేది. జనరల్ సర్జన్, తర్వాత పీడియాట్రిషియన్ డాక్టర్ లేరు. అప్పుడు ఉన్నా కూడా సక్రమైన సేవ అందేది కాదు. కాబట్టి వాళ్ళు ఇద్దరు వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు పీడియాట్రిషియన్ డాక్టర్, రెగ్యులర్ డాక్టర్ వచ్చారు, జనరల్ సర్జన్ వచ్చారు. మిగతా డాక్టర్స్ అందరూ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో మనకు ఉన్నారు. స్టాఫ్ నర్సెస్, హెడ్ నర్సెస్ కూడా పూర్తి స్థాయిలో ఉన్నారు. శానిటేషన్ కూడా కొత్త ఏజెన్సీని మార్చారు కాబట్టి శానిటేషన్ కూడా బాగా మెరుగుపడింది. పైగా మన హానరబుల్ మినిస్టర్ గారు, హాస్పిటల్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మనకు 2 కమిటీ మెంబర్స్ని, నామినేటెడ్ మెంబర్స్ని ఇచ్చారు. అఫీషియల్ మెంబర్స్ ఎండిఓ గారు వాళ్ళు కూడా ఉంటారు. తొందరలో హెచ్డిఎస్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. హెచ్డిఎస్ కమిటీ కూడా కలెక్టర్ ద్వారా అప్రూవల్ అయిపోయింది మనకి. ఆ తర్వాత తొందరలో ఒక 1 వీక్ లోపల హాస్పిటల్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. డెలివరీస్ కూడా పెంచడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు తీసుకుంటాము. ఇకపోతే మనం ఈ హాస్పిటల్ని అన్ని విధాలుగా మనము ఇప్పుడు ఇంటిగ్రేటెడ్గా డెవలప్ చేసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పేషెంట్ కేర్ని పెంచాలి, పేషెంట్ ఫెసిలిటీస్ పెంచాలి. తర్వాత వచ్చిన ప్రతి పేషెంట్కి అడుగుపెట్టిన ఇక్కడ వచ్చిన పేషెంట్ కూడా హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకొని సంతృప్తిగా ఇక్కడ నుంచి వెళ్ళాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో మనం పనిచేయాలని చెప్పేసి మన డాక్టర్స్కి, స్టాఫ్కి నేను ఇప్పుడు వాళ్ళకు అన్నీ కూడా
ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ తీసుకోవడానికి కానీ, కావాల్సిన శానిటేషన్ మెటీరియల్ తీసుకోవడానికి కానీ, తర్వాత వచ్చేసి అన్ని ఫండ్స్ను ఉపయోగించుకోమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎన్పాస్ పర్పస్ మనకు ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఎన్టీఆర్ వైద్యసేవ ఫండ్స్ కానీ, హెచ్డిఎస్ ఫండ్స్ కానీ ఉన్న ఫండ్స్ అన్నీ కూడా ఉపయోగించుకొని మీరు కావాల్సినటువంటి మొత్తం ఇవ్వాలి. అంటే మొత్తం ఫెసిలిటీస్ ఇవ్వాలంటే పేషెంట్ ఎంటర్ అయ్యి వీల్ చైర్ కావాలి, వీల్ చైర్ ఇవ్వాల్సిందే. అట్లాగే మనకు స్ట్రెచ్చర్ ఇవ్వాలి, స్ట్రెచ్చర్ ఇచ్చేసారు. ఎమర్జెన్సీలో డాక్టర్స్ 24 hours ఇక్కడే ఉండి స్టేట్ డ్యూటీ చేయాలి, ఇక్కడే ఉండి అందుబాటులో ఉంచాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే చేస్తున్నారు కూడా. అయితే వీళ్ళు చేస్తున్నారు లేదనే విషయం బయటికి తెలియట్లేదు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఏం చెప్తున్నామంటే అన్నీ కూడా వాల్స్ మీద ఇన్ఫర్మేషన్ రాసి ఇవ్వాలి. ఏ డాక్టర్ ఎవరు డ్యూటీలో ఉంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్. అట్లాగే ఇక్కడ ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది ఎలాంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, తర్వాత వచ్చేసి డెంటల్ డాక్టర్ గారు వచ్చారు. డెంటల్ డాక్టర్ గారు కూడా మంచి సర్వీసెస్ ఇస్తున్నారు. మరి అట్లాగే వీటితో పాటు మన స్టాఫ్ కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా సమర్థవంతంగా ఇంటిగ్రేటెడ్గా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోఆర్డినేటెడ్గా సమన్వయంతో పనిచేసి అంకితభావంతో పనిచేసి ఈ హాస్పిటల్లో సర్వీసెస్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి గతంలో కంటే మెరుగయ్యాయి, ఇంకా పూర్తి స్థాయిలో మెరుగుపరచడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఇవాళ అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశాలు ఇవ్వడమే కాదు, రేపటి నుంచి మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తాం. డైరెక్ట్గా విజిట్ చేస్తాము రెగ్యులర్గా ఆల్టర్నేట్ డేస్లో. అట్లాగే రికార్డ్స్ చూస్తాము. తర్వాత ఎక్విప్మెంట్, కావాల్సిన ఎక్విప్మెంట్. గతంలో మనకి ఎక్స్రే మిషన్ లేదు, ఇప్పుడు ఎక్స్రే మిషన్ వచ్చింది. ఎక్స్రేలు డైలీ 30 ఎక్స్రేల దాకా తీస్తున్నాం. అట్లాగే బ్లడ్ స్టోరేజ్ సెంటర్ కూడా మనకి దాదాపు అన్ని కావాల్సిన డాక్యుమెంట్ సమర్పించడం జరిగింది, శాంక్షన్ అయిపోయింది. డిఐ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. బ్లడ్ స్టోరేజ్ సెంటర్ మనకు 2-3 రోజులు ఆర్డర్ వచ్చేస్తుంది. ఆర్డర్ వస్తే మనకి ఇక్కడ బ్లడ్ కూడా ఇక్కడే అందుబాటులో ఉంటుంది. ఒక 1 week తర్వాత ఆటోమేటిక్గా ఉంటుంది. ఇలాంటి ఒక్కొక్క ఫెసిలిటీని మనం ప్రొవైడ్ చేసుకుంటూ స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి పేషెంట్స్కి ఇలాంటి ఇంటీరియర్గా ఉన్నటువంటి ఇలాంటి ప్లేసెస్లో చాలా ముఖ్యం. ఒక పేషెంట్ పాము కట్టేది రావచ్చు, లేకపోతే ఇంకా ఏది రావచ్చు. అట్లాగే మనం స్టెమీ అనే ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది. హార్ట్ అటాక్ వచ్చిన ప్రతి పేషెంట్ ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు. వాళ్ళు తెనాలి వెళ్ళేలోపు, గుంటూరు వెళ్ళేలోపు, మంగళగిరి వెళ్ళేలోపు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చేస్తే మన దగ్గర 40,000 రూపాయలు ఇంజక్షన్, టెనెక్టస్ అనే ఇంజక్షన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన వితిన్ మినిట్స్లో పేషెంట్కు ఇమ్మీడియట్ రిలీఫ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత పరిస్థితిని బట్టి ఈ రిపోర్ట్ కూడా పైకి పంపిస్తాం. వాళ్ళు వెంటనే మనకు స్పందించి రిపోర్ట్ ఇంజక్షన్ ఇవ్వమని చెప్పేస్తారు. ఆ ఇంజక్షన్ మన ఫిజిషియన్ డాక్టర్ ఉన్నారు కాబట్టి ఇంజక్షన్ ఇవ్వడం వల్ల హార్ట్ అటాక్ పేషెంట్స్కి సత్వర పరిష్కారం జరుగుతుంది ఇక్కడ. ఆ తర్వాత స్టేబుల్గా రికవర్ అయిన తర్వాత అవసరం లేదంటే ఇక్కడే ఉంచుతాం, అవసరం ఉంది అంటే అప్పుడు నిదానంగా పేషెంట్ తీసుకెళ్ళి అవసరమైన ఆపరేషన్స్ ఉంది అక్కడ చేస్తారు. ఈ విధమైనటువంటి ఫెసిలిటీ మనకు ఇక్కడ అందుబాటులో ఉంది. మరి అంతేకాకుండా ఎమ్మెల్సీ కేసులు కూడా ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఎస్ఐ గారికి చెప్తాం, ఎస్పీ గారికి లెటర్ పెట్టాం. యాక్సిడెంట్ కేసులు కానీ, పాయిజన్ కేసులు కానీ, స్నేక్ బైట్ కేసులు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పరిగెత్తి అక్కడెక్కడో ఎమ్మెల్సీ మెడికల్ లీగల్ రిజిస్టర్ చేసుకోలేదు. వాళ్ళు నేను మన సిఐ గారితో కూడా మాట్లాడుతున్నాను, ఎస్ఐ గారితో మాట్లాడాను. ఇక్కడ నుంచే మనం రిజిస్టర్ చేసి ఇక్కడ నుంచే కేసు ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత కావాల్సిన అవసరమైతే వేరే చోటికి మనము కావాల్సిన హాస్పిటల్స్ పంపిస్తాము. అప్పుడు పోలీస్ కేసులు కూడా మీరు పరిగెత్తి తినాలని వెళ్ళాల్సిన పని లేదు. పోలీస్ కేసులు కూడా దాదాపు ఇక్కడే అయిపోతాయి. తొందరలో పోస్ట్ మార్టం కూడా చేయబోతున్నాం. తర్వాత ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి, జేఎస్ఎస్కే పేషెంట్స్కి డైట్ కాంట్రాక్ట్ రావట్లేదు కాబట్టి వీళ్ళ వరకు డైట్ ఇక్కడ నుంచే ఇవ్వమని చెప్పేసి చెప్తున్నారు. లోకల్ వెండర్ ఈవెన్ మెస్ నుంచి అయినా సరే తెప్పించి వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి, ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి పేషెంట్స్కి కూడా వాళ్ళకి ఓకే మంచి మాట చెప్పారు మీరు. గర్భిణీ స్త్రీలకు కానీ, ఆరోగ్యశ్రీ పేషెంట్స్ కానీ, కాన్పైన పేషెంట్స్కి కానీ ఇక్కడనే ఫుడ్ జేఎస్ఎస్కేలో ఎన్హెచ్ఓ ఫండ్స్ నుంచి లోకల్గా పేమెంట్ చేసి లోకల్గా ఎవరైనా వెండర్ కానీ ఇంట్రెస్ట్ వాళ్ళతో ఏర్పాటు చేయించమని చెప్పేసి సూపరింటెండెంట్ గారికి అదే మహిళా దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి ప్రారంభించమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు మీడియా మిత్రులు, మీరందరూ గ్రామస్తులు అందరూ కూడా మన డాక్టర్స్కి కొద్దిగా సహకారం చేసి ఇంకా మీ సహకారంతో ఇంకా మన మినిస్టర్ గారి యొక్క సహకారం చాలా ఉంది. మీరందరూ కూడా మీ సహకారం తీసుకొని ఇంకా మరింత మెరుగైన వైద్య సేవలు కొల్లిపర హాస్పిటల్ నుంచి పబ్లిక్కి అందేటట్టుగా చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ.